హలో అండి. ఈరోజు నేను టమాటో రోటీ పచ్చడి చేసి చూపిస్తాను. దీనికి ఏమేం కావాలో చూద్దాం. ఫస్ట్ ఒక టమోటాలు ఒక 6 తీసుకోండి, నార్మల్ సైజువే. తర్వాత పచ్చిమిర్చి ఒక 11 తీసుకున్నాను. ఎక్కువ కావాలనుకుంటే ఒక 2-3 ఎక్స్ట్రా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి ఇలా ఒక్కోదాన్ని 2 పీసెస్గా కట్ చేసి అన్నీ ఇలా పెట్టుకోవాలి. తర్వాత టమోటాలు కూడా ముక్కలు ముక్కలుగా కోసుకోవాలి. కొత్తిమీర కొంచెం, వెల్లుల్లి రెబ్బలు ఒక 6-7 అయితే సరిపోతుంది. కరివేపాకు ఒక రెమ్మ, జీలకర్ర ఒక టేబుల్ స్పూను, రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు, చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా వంట నూనె ఒక 5 స్పూన్లు, ఇలాంటి స్పూన్లో ఒక 5 స్పూన్లు తీసుకున్నాను నేనైతే. ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది. స్టవ్ ఆన్ చేసుకుందాం, ఒక కడాయి పెట్టేసుకుందాం. ఇందులోకి మనం ఫస్ట్ నూనె వేసేసుకోవాలి. నూనె కొంచెం వేడయ్యాక మనం కరివేపాకు వేసేసుకోవాలి. కొంచెం వేగాక పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇది కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత టమోటాలు వేసుకోవడమే. సో టమోటాలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. దీనికి కొద్దిగా టైం పడుతుంది. బాగా అన్నిటినీ ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోగా మనకి కొద్దిగా టైం పడుతుంది కదా. ఈలోపు మనము టైం వేస్ట్ చేసే పనులు చాలా ఉంటాయి కదా. లైక్ వాట్సాప్ స్టేటస్ పెట్టడము, చూడడము, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడము, చూడడము, ఏవో ఒకటి చేసి రావచ్చు. ఈలోగా మధ్య మధ్యలో ఇలా మూత తీసి టమాటా ఉడికిందా లేదా కొద్దిగా చూసి మళ్ళీ ఉడికించుకోవాలి. మళ్ళీ ఇప్పుడు నేను పసుపు వేస్తున్నాను. ఇది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇప్పుడు ఒకసారి చూద్దాం. టమాటో ఉడికిపోయింది. ఇప్పుడు నేను జీలకర్ర వేసేస్తున్నాను. అలాగే ఉప్పు కూడా, కొత్తిమీర కొద్దిగా వేసేస్తున్నాను. తర్వాత వెల్లుల్లిపాయలు ఇలా బాగా అంతా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు. ఈలోగా మనము చింతపండు రసం తీసి రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కూరను ఒకసారి కలుపుకొని చింతపండు రసాన్ని వేసేసుకుందాం. కొంచెం కూర గట్టి పడే వరకు మూత పెట్టి కొంచెం ఉడికించేసుకుందాం. తర్వాత ఒకసారి మూత తీసేసి ఇలా చూడండి, కొద్దిగా గట్టిగా అయింది కదా. ఇంకా చాలు. ఇలా అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లబడాలి. చల్లబడిన తర్వాత రోట్లో వేసి నూరుకోవడమే. ఫస్ట్ పచ్చిమిరపకాయలు, తర్వాత వెల్లుల్లి నూరుకోవాలి. తర్వాత ఇప్పుడు టమోటా వేసి బాగా నూరిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. అంతే, టమోటా పచ్చడి రెడీ అయిపోతుంది. వర్షం పడుతున్నప్పుడు, క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే అబ్బా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. పాజిటివ్ అయినా పర్లేదు, నెగిటివ్ అయినా పర్లేదు, మీరు కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.